నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం అంతా కూడా బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుంది. మరి గతంలో తెలంగాణలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి అయినప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని ఏ పార్టీ కూడా కల్పించలేకపోయింది. మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీ పదం ఎందుకు ఎత్తుకున్నాయి? బీసీలకి రాజ్యాధికారం రావాలంటూ ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా బీసీలకి సరైన సముచిత స్థానం దక్కలేదంటూ కూడా అనేక రకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి మరి బీసీ సంఘం అంటే బీసీకి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, బీసీకి రాజ్యాధికారం చేపట్టాలన్న ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా దాని మీద ఫోకస్ చేశాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా, ఇంకెందుకంటే ఆమె ఎటువంటి పార్టీ పెట్టలేదు, నేను బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మనిషినే చెప్పుకుంటున్నారు కాబట్టి కవిత గారు కూడా ఈ మధ్య బీసీ బాట పెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈరోజు ధర్నా చౌక్లో బీసీలకి రాజ్యాధికారం రావాలి, ఆర్డినెన్స్ మాకొద్దు, చట్టబద్ధత కల్పించాలంటూ కూడా బీసీకి సంబంధించినటువంటి పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి బీసీలు ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చారు, బీసీలు అంటే ఎందుకు అంత ప్రేమ కలిగింది అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. దీంట్లో చర్చలో చాలా రకాల అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారితో చర్చిద్దాం. ఎందుకంటే ఆయన ఒక చాలా సీనియర్ నాయకులు, మాజీ రెండు సార్లు ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి వ్యక్తి. సో మరి చాలా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అసలు బీసీ కులానికి సంబంధించి మరి ఎంత రాజకీయం ఎందుకు జరుగుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ నిజంగా అంటే చాలా రోజుల క్రితం అంటే ఈయన రేవంత్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న తర్వాత మళ్ళీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అనే పదం ఎత్తుకున్న తర్వాత రకరకాల ఈక్వేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అన్నీ కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అన్నారో అప్పటి నుంచి బీసీ అనే ఒక ఇది బాగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఇదవుతుంది. సో ఎందుకు ఈ పార్టీలన్నింటికి బీసీలు అంటే ఎందుకు ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టుకొచ్చాయి? నిజంగానే మరి 42% రిజర్వేషన్ అమలు సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పుడు 50 మించి ఉండకూడదు అంటున్నారు. సో ఆల్రెడీ 18% బీసీకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 42 అంటే మళ్ళీ చాలా ఎక్కువైపోతుంది, ఇది అమలయ్యే అంశమే లేదు అంటూ కూడా చాలా రకాలుగా మీలాంటి మేధావులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీన్ని అనుకున్నటువంటి మతలం ఏంటి? పొలిటికల్ ఏముంది, ప్యూర్ ఓటు రాజకీయం తప్ప మరొకటి కాదు. డెఫినెట్లీ మీరు అన్నట్టు సీలింగ్ ఉంది. ఏ విధమైన రిజర్వేషన్స్ మీరు చేసుకున్నా అన్నీ కూడా 50% రూపాయలే ఉండాలని సుప్రీంకోర్టు సీలింగ్ అది. అవును. కాబట్టి ఎవరు దానికి క్రాస్ చేయడానికి వీలేదు. ఎస్, డెఫినెట్లీ తమిళనాడులో దానికంటే ఎక్కువ 67% వరకు రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతున్నమాట వాస్తవమే. ఉద్యమకాలంలో కేసీఆర్ కూడా చాలాసార్లు తమిళనాడు తరహాలు అనేవాడు. ఆయన కూడా తెలుసు సాధ్యపడదని, అయినా అనేవాడు. ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా ఎగ్గొట్టడానికి ఏ విధంగా రోజు ఆయనకు తెలుసు చేయడని. ఈ 67% తమిళనాడు తరహాలు కూడా చేయలేమని ఆయన తెలుసు. ఎందుకంటే అప్పుడు తమిళనాడు రిజర్వేషన్స్ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ 9 షెడ్యూల్ 9కి అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. వాళ్ళ హౌస్లోనే షెడ్యూల్ 9 అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తూ దానికి అనుగుణంగా 67% ఇక్కడ కల్పిస్తున్నాం, నేను రాటిఫై చేయమన్నారు. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అది లింక్ టు షెడ్యూల్ 9 కాబట్టి పార్లమెంట్లో దానికి ఒక చట్టం చేస్తే జరుగుద్ది. ఇది జరగనంత వరకు అది టెంపరీగా ఇస్తూ వస్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జాబ్స్లోనే అయిపోయి ఈ రిజర్వేషన్స్ అన్నారు, అంతే కదా, ఇంకేముంటుంది. సో అదొక్క దగ్గర ఎక్సెప్షన్ లాగా ఇంకెక్కడ చేయడానికి వీల్లేదని కూడా అబ్జర్వేషన్ ఉన్నట్టుంది సుప్రీంకోర్టు. వేరే రాష్ట్రాల్లో చేయడానికి సహజంగా వీలు కాదు. కాబట్టి ఆ క్యాప్ను తొలగిస్తూ మేము రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తాం, చట్టం చేస్తాం తమిళనాడు తరహాలో అంటే వైడ్ అబిన్షు అంటారు. లీగల్ లాంగ్వేజ్లో వైడ్ అబిన్షు అంటారు. అంటే మొదట్లోనే డిఫెక్టివ్ చట్టం, స్టార్టింగే డిఫెక్టివ్ చట్టం. అది ఎట్లా నిలబడుతుంది న్యాయస్థానాల ముందు? కాబట్టి ఇది నాకెందుకు అనిపిస్తుంది చిత్తశుద్ధి లేని వ్యవహారం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఆ సీలింగ్ లోపల ఉండాలంటేనేమో సాధ్యపడదు. మీరు అంటే 18-20% కంటే మించి మీరు ఇవ్వలేరు. 42 అనేది చెప్పుకోవడానికే మనకి వస్తుంది. మేము చేసేసాం, చేతులు తుడుచుకుంటున్నాం, ఎంత పార్లమెంట్ అనేది చేయాలి లేకపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలని చెప్పి వీళ్ళు తప్పించుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప నాకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎవరైనా ఎనీబడీ కెన్ గో అండ్ ఛాలెంజ్ సుప్రీంకోర్టు. కావాలని నేను కూడా కోరుకుంటున్నా ఒక బీసీ పక్షపాతిగా, లేకపోతే 85% ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ పక్షపాతిగా నేను కోరుకుంటున్నాను జరగాలి అని. కానీ జరగడానికి మరి లీగల్ ఇంపెడిమెంట్స్ ఉంటాయి కదా, అడ్డంకులు ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి.
దీన్ని అధిగమిస్తూ పార్లమెంటు ద్వారా ఒక చట్టం చేయించుకుంటే ప్రయోజనకరం కానీ ఎత్తేయచ్చు పార్లమెంట్. ఎత్తేయచ్చా? వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా దాన్ని కొట్టేయచ్చు, వాళ్ళు అనల్ చేయొచ్చు, దాన్ని అనల్మెంట్ అంటారు. అనల్మెంట్ చేయొచ్చు, పార్లమెంట్కు ఆ పవర్ ఉంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చడానికి. ఎగ్జాంపుల్ మీకు ముల్కీ రూల్సే, ఐడియా ఉందో లేదో, ముల్కీ రూల్స్ సబవే అనేది సుప్రీంకోర్టు. అవును, ఇక్కడంతా కొట్లాడి కాదని అవునని కాదని ఆఖరికి సుప్రీంకోర్టు దాకా పోయింది మ్యాటర్. అవును, సుప్రీంకోర్టు అనేది ఎస్ స్థానికంగా వాళ్ళకు ముల్కీ రూల్స్ అనేది అమలు చేయాల్సిందే, వాళ్ళు వెనుకబడ్డ ప్రాంతం సబవే అనగానే పెద్ద గొడవ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆంధ్ర ఉద్యమం ఒక్కసారి ప్రజలడానికి అప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముల్కీ రూల్స్ సబవే అనేటువంటి నిర్ణయం, అది ఈ గొడవ తట్టుకోలేక, ఆ లాబింగ్ తట్టుకోలేక ఆంధ్ర వాళ్ళది సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని పార్లమెంటు తోసిరాదన్నది, అనల్ చేసింది. అంటే ఆ జడ్జిమెంట్ ముల్కీ రూల్స్ సభ మీద కొట్టేసింది. కొట్టేది ఇక్కడ పెద్ద గొడవ, తెలుసు ఏ రకమైనటువంటి గొడవలు జరిగాయి. సో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు. కాబట్టి అనల్మెంట్ అనేది చేయడానికి అవకాశం, అది సర్వోన్నతమైనటువంటి వ్యవస్థ అది పార్లమెంట్. అది దే కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ లా. ఈ నేలకు సంబంధించి, ఈ దేశానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా చట్టం అని చేసుకోవచ్చు. దాని సాధారణంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అది చేస్తే వేరు. అయితే మీరు షెడ్యూల్ 9కు అమెండ్మెంట్ చేస్తూ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించాలి పార్లమెంట్లో, లేదా సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ని తొలగించాలి పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా. మరి ఈ రెండు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. అవును, అది కాదు కదా, బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. వాళ్ళు ఎందుకు వింటారు? ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూసుకొని చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఈ రకంగా ప్రజలను మోసపుచ్చి లోకల్ బాడీలో పబ్బం గడుపుకుందాం అనుకుంటుందని అనుకుంటున్నా తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఉందనేది అనుకోండి. సో 42% అయితే అవ్వదంటారు మీరు? ఐ డౌట్. సో నిజంగానే మరి ఇప్పుడు ఈరోజు ఆర్డినెన్స్ కాకుండా మనకి చట్టబద్ధత కల్పించాలంటూ రకరకాల సంఘాలు కానీ పార్టీలు బీఆర్ఎస్ ధర్నాలు విన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్కి చట్టానికి తేడా ఏంటంటే, ఒక సభ ఈరోజు సెషన్లో ఉందనుకోండి అసెంబ్లీ, అందులో చేసినదంతా చట్టం, అందులో ఏదైనా నిర్ణయం మీరు తీసుకుంటే చట్టం అయ్యేది. సపోజ్ ఒక ఆవశ్యకత, ఒక నెసెసిటీ ఏర్పడి ఒక రూలు, ఒక చట్టం మీరు తీసుకురావాలి, హైడ్రా మీద ఒక చట్టం తేవాలనుకుంటున్నారు, కానీ సెషన్ లేదు. సెషన్ లేకపోతే మీరు చేసేటువంటిది గవర్నర్ ద్వారా మీరు ఆర్డినెన్స్ ఇప్పించచ్చు. అది ఆర్డినెన్స్. ఈ చట్టం యొక్క మరో పేరు గవర్నర్ ద్వారా ఇచ్చిన ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ 6 నెలల లోపల చట్టబద్ధత తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ ఎవరు రాటిఫై చేయాలి? అసెంబ్లీ రాటిఫై చేయాలి. సో ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ చేసుకోవచ్చు గవర్నర్ యొక్క అనుమతి ఇస్తే, గవర్నర్ సంతకం పెడితే ఆర్డినెన్స్ వచ్చేస్తుంది. ఈ బిల్లు ఆర్డినెన్స్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవచ్చు, లేట్ అవుతుందని మీరు అనుకుంటే. కానీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత విదిన్ 6 monthsలో మీరు అసెంబ్లీ ముందాన్ని బిల్లు రూపంగా తీసుకొచ్చి మళ్ళీ రాటిఫికేషన్ చేసుకోవాలి. అసెంబ్లీ కనుక చేస్తే ఈ ఆర్డినెన్స్ యాక్సెప్ట్ అయిపోతుంది. అది తేడా ఆర్డినెన్స్కి, చట్టానికి. సో ఈరోజు సెషన్లో లేదు కాబట్టి హౌస్ ఆర్డినెన్స్ తీసుకుందామని ప్రభుత్వం అనుకుంటుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఆర్డినెన్స్ వద్దు, ఈ ఆర్డినెన్స్ పెడితే రేపు పోయి కోర్టు ఏదో తలుపునట్టు తడతాడు, ఏదో ఎంతైనా ఆర్డినెన్స్ చట్టమే కదా. సో దాంట్లో అనవసరంగా ఆ స్కోప్ ఎందుకు, మాకు చట్టమే కావాలని వీళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? స్పెషల్ సెషన్ పెట్టాల్సి వస్తుంది. స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి అందులో ఒక చట్టాన్ని తీసుకురావచ్చు ఆర్డినెన్స్ వద్దనుకుంటే. వీళ్ళు అడిగేది అది, మాకు ఆర్డినెన్స్లు వద్దు, మీరు స్పెషల్ సెషన్ పెట్టండి, దీనికోసం ఉభయ సభలు కూడా సమన్ చేయండి, దాని ద్వారా ఒక బిల్లు పెట్టండి, అది ఇంకా ఎక్కువ చట్టబద్ధ. అప్పుడు దాన్ని జనరల్గా కోర్ట్స్, అది డిబేటెడ్ ఇన్ ద ఎలక్టెడ్ హౌస్ కాబట్టి, అక్కడి నుంచి చట్టం వచ్చింది కాబట్టి అంత ఈజీగా దాన్ని స్టే చేయవు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు చట్టబద్ధత అట్లా దీని ద్వారా చట్టం ద్వారా తీసుకురండి అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు దానివల్ల కొంత అడ్వాంటేజ్. కానీ నిజంగా సార్ లోకల్ కోర్ట్స్ ఇంటర్ఫేర్ కావు సాధారణంగా. మళ్ళీ సుప్రీంకోర్టు సార్ మీరు పెట్టిన 50 దాడుతుంది సార్ అంటే అప్పుడు ఆలోచించవచ్చు సుప్రీంకోర్టు. సార్ మామూలుగా అయితే నిజంగానే అక్కడ తమిళనాడులో 67 సెట్ అయింది, % ఉంది. తెలంగాణలో ఎందుకు కుదరదు అనే దానికి ఏమన్నా ఒక పర్టికులర్గా రీజన్? ఎందుకంటే అవసరం ఉంది, అవసరం లేదని కాదు. ఎందుకు కుదరదంటే 50% సీలింగ్ అంటే వస్తుంది. మీకు సుప్రీంకోర్టు ఎక్కడ ఏ రిజర్వేషన్ చేసినా సరే ఏంటనే చేసుకోండి, మొత్తం కలిపితే 50 దాటకూడదు మొత్తం దాని కింద వచ్చింది అంత కూడా. ఇంకా తమిళనాడు ఇప్పుడు పంపించుకున్నారు షెడ్యూల్ 9 అమెండ్మెంట్ కోసం ప్రపోజ్ ఇస్తూ పంపారు. అది ఇప్పుడు జరగదు, ఇప్పుడు వాడు అట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ లైక్ దట్ మీరు పంపిస్తే పార్లమెంట్ అల్టిమేట్గా పార్లమెంట్ దాన్ని పాస్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా బీసీలు కూడా ఏమంటున్నారంటే 80% మేమే ఉన్నాం కదా, సో ఎందుకు కుదరదు అనేది వాళ్ళు కూడా క్వశ్చన్. అది లాజికల్, అది వాళ్ళది అంతా కలిసి 80 ఉన్నాం లేదా 85 ఉన్నాం, మాది మాకు ఇవ్వండి మీరు అంత % మీలో 15లోనే మీ 4 కొట్లాడని అంటున్నారు. దాని తప్పేం లేదు. కానీ బట్ సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించేస్తుంది కదా. ఇప్పుడు అందులో కూడా 50% రిజర్వేషన్ అందరు కలిసి తీసుకోండి, మిగిలిన 50లో మీరు పోటీ పడిన అంటే ఓన్లీ ఓసీలు కాదు, ఓసీలు కదా, అందులో SC ST బీసీలు అందరు కలిసి ఆ 50% పంచుకోవాలి.
అది అందులో ఉన్నవాడికి ఇందులో మళ్ళా ఈ రిజర్వేషన్లో రాడు. ఓపెన్ కేటగిరీలో తీసుకోవచ్చు నువ్వు. ఈ 50 మీకు 50 ఎక్స్క్లూజివ్ అన్ని కలిపి. సో అడిషనల్ అది. ఓకే. అందువల్ల సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించి ఒక 50 ఎప్పుడు కూడా ఓపెన్గా కొట్లాడడం మంచిది, ఒక 15 ఏమో రిజర్వేషన్స్ వీళ్ళందరికీ ఇద్దామనే ఉద్దేశంతో అప్పుడు సీలింగ్ పెట్టింది. ఓకే. సో నిజంగా సార్ బీసీలకు సంబంధించి చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు. ఆర్ కృష్ణ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు అసలు. కానీ ఒక కొత్త వారు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం అసలు? డివిజన్ వాళ్ళలో ఐక్యత లేకపోతే ఐక్యత లేకపోవడం కారణం. ఇప్పుడు నిజంగా కూడా అంత పాపులేషన్ ఉండి 80% ఉండి కూడా కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఎటువంటి చీలిపోతారు. వీళ్ళంతా ఒక మా బీసీ నాయకుడు ఉన్నాడు, కమా నేనకేమి ఓటేస్తామని, మాకొద్దు నీ టికెట్ వేరు టికెట్ అయినా సరే ఇక్కడ బీసీ ఉన్నది ఎప్పుడన్నా చూసావా? లేదు. చూడు, మీరన్నా అంత గొప్ప మందకృష్ణ మాదిగా మదిరలో డిపాజిట్ రాలే, వర్ధన్నపేటలో డిపాజిట్ రాలే. మాదిగల పాపులేషనే నాకు తెలిసి 30-40 వేల ఓట్లున్నాయి. అవి పడలే ఆయనకు, 10-20 పడ్డాయి. కులాలకు మతాలకు అనుగుణంగా ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో జరగదు. ప్రతి పార్టీకి ఎస్సీ వింగ్ ఉంటుంది, ఎస్టీ వింగ్ ఉంటుంది, బీసీ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ టైంకి వచ్చేవరకల్లా ఏ పార్టీకి ఆ పార్టీగా చీలిపోతారు. కానీ మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది. వచ్చి ఇంత పర్సెంట్ ఉన్నా మనకు అన్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాలు మనం తొక్కేస్తున్నాయి, మన యూనిటీ అవసరమైన పద్ధతిలో ఇవన్నీ కూడా సంఘటనల రూపంలో లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ రూపంలో ఇది వాదాన్ని బాగా వెలుగులో తీసుకొచ్చాయి, ఇంక్లూడింగ్ తీర్మానం. ఆ వాదాన్ని ఆయన అందుకున్నాక కాస్త పాపులర్ అయ్యాడు. సరే కాంగ్రెస్ సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ వాదానికి డెఫినెట్లీ బలం ఉంది. ఇప్పుడున్న గతంలో లేదు. ఒక 2-3 ఏళ్ల కింద ఇంత చైతన్యం ఆ వర్గాల లోపల లేదు. ఈ వచ్చిన చైతన్యాన్ని ఈయన కూడా అందిపుచ్చుకున్నాడు, ఆ ఐటమ్ మంచిగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆయన పాపులారిటీ యాడ్ కావడానికి కొంత కారణం ఈ బీసీ వాదమే. బట్ మనం చూడాలి రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు మీరు అన్నట్టుగా ప్రతి వాడు కూడా బీసీ అనే మంత్రాన్ని చెప్పించాల్సిన పరిస్థితి కంపల్షన్ ఈరోజు క్రియేట్ చేశారు వర్గాల. ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. అందుకనే సీఎం అన్నాడు, మేము 42% అనేది ఒకవేళ పార్లమెంట్ చట్టం అయినా కాకపోయినా ఎవరన్నాడు వచ్చినా మేము మాత్రం ఆ పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా ఇస్తే ఎవడు ఆపలేడు కదా. సో 42% మేము మా అధ్యక్షుడితో మాట్లాడి చెప్తున్నాం మీకు, మహేష్ కుమార్ గౌడ్తో 40 ఇస్తున్నాం అంటాడు. మంచిదే, పార్టీ పరంగా అన్ని పార్టీలు ఇవ్వని, బీఆర్ఎస్ ఇవ్వని, కాంగ్రెస్ ఇవ్వని, అదేవిధంగా బీజేపీ ఇవ్వని. మీరు అన్నట్టు వాళ్ళందరూ ప్రకటించుకున్నారుగా. ఒకవేళ అధికారంలోకి వస్తే మా వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ఆయన, ఇలా దళిత ముఖ్యమంత్రి అని కన్వీనెంట్గా మర్చిపోయాడు, పొన్నిండదు వేరే చర్చ. టీడీపీ అయితే ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ అని ప్రకటించింది అంతకుముందు ఎలక్షన్స్. మా ముఖ్యమంత్రి ఈయన ప్రకటించింది. కొంత ఆయన గెలవడానికి పనికి వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు ఎక్కడ ఎల్బీనగర్ ఎప్పుడు పోటీ చేశాడు, గెలిచాడు. ఆ వాదం కొంత యాడ్ అయింది. ఆయన పాపులారిటీ ఉంది కాదని కాదు, కానీ ఇది కూడా కొంత యాడ్ చేసింది. గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఆట. మందకృష్ణ ఎందుకో పాపం 2 times 3 times కూడా నిజంగానే ఆయన 30 ఏళ్ళుగా కొట్లాడాడు దాని మీద రిజర్వేషన్. ఆయనే పాపం ఎక్కడ కూడా ఒక్కసారి పార్టీలే కూడా ఇంపార్టెంట్ పార్టీస్ బీఫామ్ ఇవ్వకపోవడం కారణం కులాల వారీగా ఓట్లు రావడం అనేది అంత ఈజీ కాదనేది నా అబ్జర్వేషన్. కానీ నిజంగానే సార్ మీరు అన్నట్టుగా ఏ కులానికి ఆ కులం ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలక్షన్ టైంకి వచ్చేప్పటికి డబ్బుకు వల్ల ఇంకో రకంగా అనకూడదు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నానని కాదు సార్, అది వాస్తవం కదా. ఇప్పుడు ఆ టైంకి కొంతమంది కొన్ని తాయిలాలకి అనుగుణంగా పోతున్నారు. చీలిక రావడం వల్ల ఈ వాదం బలహీనమవుతుంది. అదే మీరు అన్నట్టు ఇందాక ఐక్యంగా ఉంటే, ఐక్యత లోపించడం వల్ల ఎక్కే వేరు. అసలు అందరు బీసీలే గెలిచేవాళ్ళు బ్రహ్మాండంగా, ఎందుకంటే పర్సంటేజ్ బట్టి చూస్తే రావాలి కదా. కరెక్ట్ చీలిపోతారు టైం. అది అన్ని పొలిటికల్ పార్టీలు తెలుసు. అయినా ఓట్ల కోసం దండుకోవడం కోసం వాళ్ళు బీసీ వాదాన్ని ఇప్పుడు కొత్తగా గెలిపిస్తున్నారు. చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది. అదే సార్, నిజంగానే అంటే మనం కూడా బీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అగ్రకులాల వాళ్ళే వాళ్ళ పదవులను గెలుస్తుంటే బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పర్లేదు బాగా మంచి మంచి పోస్టులో ఉన్నారు. ఉంది కాబట్టి అంబేద్కర్ పుణ్యామా అని ఇంకోటి పెట్టలేవు కదా. ఎస్సీని పెట్టాలి, ఎస్టీ కాబట్టి కంపల్షన్ లో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. వాళ్ళ నాయకత్వం కొంత లేచి వచ్చింది. దానివల్ల వాడుకొని చాలా మంది ప్రముఖ నాయకులు అందులో వచ్చారు. వాళ్ళ శక్తి చూపించారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు కూడా శక్తిమంతులు ఎవరికి తీసుకోరనే విషయాన్ని ఆ వర్గాలు కూడా టైం టు టైం ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ప్రూవ్ చేశారు. అవకాశాలు లేకనే, అవకాశాలు అంటే పాపం ప్రతి వర్గం నుంచి కూడా పవర్ఫుల్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. అది అవకాశం అగ్రవర్ణాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్తో అంతవరకే తప్ప మిగిలిన దగ్గర ఇప్పుడు అంటున్నారు మేము 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావా, 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావని, చట్టం ఉన్నా లేకున్నా ఇస్తామని ఇప్పుడు వస్తున్నాయి ఈ ప్రకటనలు. రేపొద్దున ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో, రేపు ఆ విధంగా కాంగ్రెస్ ఇవ్వరుగుతుందా, ఇతర పార్టీలు ఎవరైనా ముందుకు వస్తాయని చూడాలి. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సార్ నిన్న సరే మా
టిమ్మర్ మల్లన్న మాట్లాడుతూ ఆర్డినెన్స్ గురించి మాట్లాడుతూ చట్టబద్ధత కల్పించాలనే దాని మీద మాట్లాడుతూ అసలు ఈ మధ్య కవిత గారు ఆమె బీసీ నినాదం ఎత్తుకున్నది, అసలు నువ్వెవరు, ఆమె ఎవరు, బీసీలకి ఆమెకి ఏమి సంబంధం, మనకి ఏమైనా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఇట్లా కొంచెం వ్యాఖ్యలు మాట్లాడడం వల్ల దానివల్ల ఆయన ఆఫీస్కి వెళ్ళి మొత్తం అంతా హంగామా చేశారు. కవిత గారి యొక్క జాగృతి విజువల్స్ చూసాం. గన్ ఫైర్ కూడా అయింది, తర్వాత ఏదో అద్దాలు పగిలి చేతులు తగిలి మొత్తం బ్లడ్ అంతా చూసాం. సార్ నిజంగానే అంటే ఆయన అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగానే ఒకవేళ ఆయన అలా మాట్లాడుంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి మహిళా కమిషన్ కలవాలి, దాడి చేసే అవసరం అయితే లేదు. సో ఏంటి సార్ ఈ రెండు ఘటనలో ఏంది? మీరు చెప్పిన రెండు కరెక్టే. ఈయన మాట్లాడడంలో కొంత తప్పు ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో నానుడి ఉంది, అనుమానం లేదు. గ్రామీణ ప్రాంతాలకు పోతే ఏంది నీకు నాకు సంబంధం, నాకు అని సంపుతా అంటాడు, క్యాజువల్గా అంటాడు. అది క్యాజువల్గా సామెతలా అంటాడు తప్ప సిన్సియర్గా దాన్ని బిలీవ్ చేసినటువంటి అది కాదు. యూజువల్గా వచ్చింది అది వాడుకలో పరిపాటి. ఆయన మధ్యకాలంలో ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో కూడా ఈ సామెత వచ్చేది. కేసీఆర్ గారు చేసిన మాండలికాల గురించి పుస్తకంలోనే ఆ పుస్తకంలో ఉంది. అది మనం కొత్త కనిపెట్టింది చెప్పారు. మరి మళ్ళీ చూపిస్తున్నాడు. అది ఆ బుక్ ఉన్నట్టుంది. మాండలిక పుస్తకం నేను కూడా వచ్చింది చదివా కానీ అన్ని అంత శ్రద్ధగా ఇక్కడ దాకపోయి చదవలే. బట్ ఉన్న మాట వాస్తవం. దాన్ని ఆయన వాడుకున్నాడు. కానీ ఈమె మహిళ కాబట్టి అది అటాక్ అయింది, డైరెక్ట్ వచ్చింది. అదే ఇంకో మగవాళ్ళతో అది మాట్లాడి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదు. సో ఆయన కూడా మహిళ ఉద్దేశించి అంటున్నాడు కాబట్టి కొద్దిగా బాగుంటుంది నా ఉద్దేశం, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఆ వ్యాఖ్యలకు నీ కట్టుబడి ఉన్నా, తెలంగాణ మాండలికం అంటున్నాడు. మీరు కాదలేరు కదా, కట్టుబడి ఉన్నా అంటున్నాడు. ఇది వీళ్ళు అటాక్ చేయడం తప్పు కదా. రకరకాల వ్యాఖ్యానాలు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోవడానికి ఏమైనా. ఇవాళ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వాక్ స్వాతంత్రం ఎక్కడి వరకు ఉంటుంది ఇస్తామని సుప్రీంకోర్టు అంటుంది. మీకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ మీరే సెల్ఫ్ పరిమితులు విధించుకోవాలంటుంది. ఓకే, సుప్రీంకోర్టు అంటుంది మీరే స్వీయ నియంత్రణ చేసుకోవాలా. స్వీయ నియంత్రణ చేసుకోవాలంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎంత నీకు స్వాతంత్రం ఉన్నా జాగ్రత్తగా ఉండాలని ఒక అర్థం అనమాట. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ వినాలి, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి, ఆయనకును ఆట్లీ అనుకుంటా ప్రతిపక్ష నేత, ఇద్దరికి భయంకరమైన వాగ్విదాలు ఇది హౌస్లో. ఈయన ప్రైమ్ మినిస్టర్, ఆయన అపోజిషన్ లీడర్. సబ్జెక్ట్ కరెక్షన్ నేమ్, చర్చిల్ అయితే కరెక్ట్. చర్చిల్ అంటాడు, నీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నా 100%, నువ్వు చెప్పింది ఒప్పుకోను, కానీ నాతో విభేదించడానికి నీకున్న హక్కు, దాన్ని కాపాడడానికి నా ప్రాణం ఇస్తా అంటాడు. నాతో విభేదించడానికి నీకు ఏదైతే హక్కు ఉందో దానికోసం నా ప్రాణం ఇస్తా అంటాడు. అంటే యు ఆర్ రైట్ టు డిఫర్ విత్ మీ. అది డెమోక్రసీ. అది డెమోక్రసీ. నీది నువ్వు చెప్పుకోవాలా, ఆయన చెప్పుకోవాలి. ఆయన చెప్పుకునే హక్కును రక్షించడానికి నువ్వు ఎక్స్టెంట్ ఎక్కడికైనా పోతా అంటున్నాడు ఆ రోజుల్లో. గ్రేట్. నువ్వు కూడా అంతే. అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. మన డెమోక్రసీ మన అమెరికా నుంచి బ్రిటన్ నుంచే కాపీ కొట్టాం కదా, మన బుక్ అదే కదా. ఈ రెండు మిక్సరే. అమెరికన్ డెమోక్రసీకి ఉన్నటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్కు ఉన్నటువంటి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటికి కలిపే అంబేద్కర్ లాంటి పెద్ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన రాజ్యాంగం రాస్తుంది. ఆ రాజ్యాంగానికి వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఇస్తూ అవతల వాడి వాక్ స్వాతంత్రాన్ని గౌరవించమన్నది. ఇంకో సామెత ఇంగ్లీష్లో ఏంటంటే, మై ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ యువర్ నోస్ బిగిన్స్. నాకు ఎంతవరకు స్వేచ్ఛ ఉందా అంటే నీ ముక్కు మొదలైనంత వరకే. ఇక్కడ దాకా వచ్చినాక నా ఫ్రీడమ్ ఆగిపోతుంది, ఎందుకంటే నీ ముక్కు మొదలైంది ఇక్కడ. సో అంతవరకే నా ఫ్రీడమ్. అది నువ్వు అది స్వీయ నియంత్రణ అని ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడేది అదే. నువ్వు స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మాడుకో ఏమన్నా లేదు, నువ్వు అఫెండ్ అయ్యావు, నీకు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓ మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయి, ఒక కోర్టులో పిటిషన్ అయ్యి, ఒక డిఫమేషన్ సూట్ ఫైల్ చేయి. డెమోక్రసీలో ఉంది కదా. నువ్వు లాఠీలు వేసుకుని ఉతికిరా పోరా అని నీ కార్యకర్తలు పంపితే ఎక్కడికి పోతుంది? అంతకుముందు కూడా వామన్ రావు దంపతుల్ని వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు నడి రోడ్డు మీద నరికారు. ఘోరం అండి అదైతే. ఎట్లా అంతేనా? న్యాయం కదా. సో నేనేమంటున్నా అంటే, తీర్మార్ మల్లన్న అంతకుముందే, ఇది రాకముందు, తెలంగాణ రాకముందు, సారీ మన ప్రభుత్వం మారకముందు ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు అసలు? గాడ్, ఇది 3వ దారో 4వ దాడు. ఆయన ఆఫీస్ బద్దలు కొట్టడం అనేది పరిపాటి అయిపోయింది. 3 సార్లు బదులు కొట్టారండి. అది ఏమని న్యాయం అంటాను నేను. ఇదొకటి. తొలి వెలుగు రఘుని నేను విజువల్స్ మీరు చూపిస్తేనే చూసా,
ముసుగేసి వాడు మర్డర్ కేసు ఉండి టక్కున పోయి ముసుగు కప్పి మర్డర్ కేసు చేసి ఉండి వేసుకుని వెళ్ళినట్టు కిడ్నాప్ చేసుకుని పెరకారు. ఎవరెవరిని కంగారు పడితే పోలీసు వాళ్ళు. క్యాన్ యూ డూ ఇట్? నేనన్నా ఇవన్నీ కూడా ఈ దుష్ట సాంప్రదాయాలకు లేపిందే బీఆర్ఎస్. అప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి, మీ అన్న మంత్రి, మీ బావగారు మంత్రి. మరి ఆ 10 ఏళ్ళు నువ్వు ఎక్కడ పోయినావు తల్లి? నువ్వు చెప్పాలి బ్యాడ్ సంస్కృతి అని. సరే పక్కకు పెట్టు, నువ్వు ఆ సంస్కృతిని కాపీ కొట్టి నువ్వు కొనసాగిస్తున్నావు. మరి అది కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇది కనుక కొనసాగించినట్టు అనుకోవాలి మనం. అది నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఇది కొనసాగిస్తున్నాడు కాబట్టి నీది తప్పు. మీరు అట్లా పోకూడదు. పోవడం వల్ల ప్రొవొకేషను, ఘర్షణ వస్తుంది. వాడు గన్మెను, వాడు బాస్కి ఏదో అపాయం ఉందనుకున్నాడు, గాలు కాల్చాడు. దానికి వేరే రూల్స్ ఉన్నాయి. అతను ఆల్రెడీ పేపర్లో వాడు వచ్చింది, అక్కడి నుంచి తీసేశారు విధుల్లోంచి, హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు వాడి మీద, ఇప్పుడు చేసింది కరెక్టా కాదా అని. సో దానికి కొన్ని బుల్లెట్ 2 3 ఎన్ని రౌండ్లు కాల్చాలో వాళ్ళకి ఒకటి కోడ్ ఉంది, దాంట్లో ట్రైనింగ్ ఉంది. అది పాటించాడు లేదు, ఆల్రెడీ అతని మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రొవొకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మామూలు పంపిస్తే లాఠీలు పంపిస్తే మనం అనుకుంటే అదాలు పెరిగినాయి అని. కరెక్ట్ కాదని అనుకుంటున్నా. ఇద్దరు కూడా వాళ్ళ యొక్క లిమిట్ అన్ని ఎగ్జాంపుల్ చెప్పింది స్వీయ నియంత్రణ జరగలేదు కాబట్టి జరిగింది. ఓకే. సో మరి నిజంగా సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు కదా, మరి ఇప్పుడైనా బీసీలకి ఏమన్నా ఎవరన్నా న్యాయం చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, నిజంగా బీసీ ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఈ ప్రభుత్వం అయితే కాసుకు సిద్ధాంతాల మీద ప్రాతిపదిక పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బీసీఏ ఒకవేళ అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రిని ప్రకటించారు. ఇప్పుడు రామచంద్రన్ తీసుకొచ్చి అధ్యక్షుడు చేశారు. మరి రేపొద్దు నేను తీసుకెళ్ళి అధికారం తీసుకు అందరినీ పట్టుకెత్తిచ్చినాక వీళ్ళతో మార్చుకోలేరుగా. పోయినసారి ఏదో అన్నాం కానీ ఈసారి వీలు కాదంటారా? మళ్ళీ వాళ్ళు బీసీఏ మా ముఖ్యమంత్రిని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా కదా? సో ఈరోజు ఒక పార్టీ అయినా కమిటీ ఉంది, బీసీ మీ అధికారంలోకి వస్తే బీసీ. రేపు రామచంద్రరావు ఇదంతా గెలిపించి ఒక బీసీని బట్టి రావాల్సిన పరిస్థితి ఉంది ఆ పార్టీలో. కాంగ్రెస్ ఆ పని చేస్తున్నారు, చెక్ మనం అడగాలి. దీనివల్ల మనం డిమాండ్ చేస్తున్నాడు ప్రకటించండి అని. కాంగ్రెస్ ధైర్యం చేయాలి, ఎస్ నెక్స్ట్ మాకు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించే దమ్ము కూడా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఒక కంపల్షన్ క్రియేట్ అవుతుంది. రేపు ఎలక్షన్స్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. టీఆర్ఎస్ అనేటట్టు కనపడట్లేదు. టీఆర్ఎస్ వరంగల్ సభలో ఒక పక్క కేసీఆర్ అంటూ ఒక పక్క కేటీఆర్ అన్నాడు. దళితుల సంగతి దేవుడు బీసీ దాకా పార్టీలో ఉన్న అదొక సాంప్రదాయం ఉండదు. 30 100 50 తలకాయలు పెట్టేవాడు, చింతల సరే బుద్ధం పెట్టి ఎత్తుకోవాలి కానీ తలకాయలు అయితే ఉండేవి. ఇప్పుడు తలకాయ లేదు, మడకాయ లేదు, రెండే తలకాయలు అక్కడ. సో ఆ పార్టీ ఇంకా కూడా పాత విధానాన్ని కొనసాగిస్తుంది తప్ప ప్రజలు ఏది డిమాండ్ చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకున్నట్టుగా కనపడట్లేదు. అది వాళ్ళకి నెగటివ్. ఓకే. ముఖ్యంగా సార్ అంటే మామూలుగా చూసుకుంటే ఈ పరిపాలన ఫైనల్గా ఇప్పటి వరకు సాధించిన విజయాలను ఒకసారి మనం చూసుకున్నా, లేకపోతే అపజయాలను చూసుకున్నా, ఈ ప్రభుత్వ పనితీరుని ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఏంటి వీళ్ళు అనుకున్న సఫిషియెంట్గా చేయగలిగే అవకాశం ఉందంటారా? ఒక అనలిస్ట్గా మీరు చెప్పండి. నేను లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం 3 4 తప్పి వీళ్ళు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేరు. ఇట్లా ఎలక్షన్స్ లోకల్ బాడీ కనుక పోతే వీళ్ళ కొంప మునిగిపోతుంది, 3వ స్థానం ఉంది అనుకున్నాం. ఈ లోపల రైతు బంధు వేసేసారు. ఏది ముందేమో 3 ఎకరాలన్నారు, 5 ఎకరాలన్నారు, 10 అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఎంత గతంలో వేసారో అందరికి ఇచ్చి పారేసారు. చూసారా మీరు? అది అందరికి ఇచ్చారు. రాయి రపోర్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ ఒకసారి ఇచ్చారు, మధ్యలో 2 3 ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇంకోటి ఇచ్చేస్తే మొత్తానికి మొత్తం ఇచ్చేసారు. సో దాన్ని ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నారు. తర్వాత ఇవాళ నిన్న వరుసగా రేపటి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. సో కొంత ఎఫర్ట్ అదనంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మిగిలిన 2 3 అయితే మీరన్నా మహిళలకు ఇస్తానటువంటి 2500 ఒకటి, నిరుద్యోగ భృతి ఇట్లాంటివి కూడా వాళ్ళకి 4000 పెంపు ఇట్లాంటివన్నీ కూడా మీరు రేపు నోటిఫికేషన్ ఎట్లా మనకు తెలుసు లేట్ అవుతుందని. మన లాజిక్ ఏంటంటే ఏదో కోర్టు గేటు గందరగోళం అవుతుందని అనుకుంటున్నాం, తెలియదు. ఆర్డినెన్స్ ఎట్లా వస్తుంది లేదా బిల్ వస్తుందా చూడాలి. ఈ లోపల కనుక ఇవి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం లేదు, మొదలు పెడితే చాలు, చేస్తే కాంత మార్పు ఉంటుంది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సినారియో మనం గమనించాం, కొద్దిగా మారింది. మనం లాస్ట్ టైం ఆడుకున్న దానికి ఇప్పటికీ మీరు అన్నారు చాలా సార్లు గంటాపదంగా చెప్పారు. వీళ్ళు కనీసం అందులో కొన్నన్నా వీళ్ళు చేయగలిగితే లోకల్ బాడీ ఎలక్షన్ వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు అన్నారు. ఆ 3 ఇంకో 3 యాడ్ చేస్తేనే పోగలుగుతారు, అదర్వైజ్ థర్డ్ ప్లేస్ అని చెప్పారు ఎన్నోసారి. అవును. సో ఇప్పుడు కాస్త మెరుగుపడేది. ఆ మిగిలిన 2 3 హామీలు కూడా వాళ్ళకన్నా చేస్తే డెఫినెట్లీ బీఆర్ఎస్ ఇంకా అంత తొందరగా ప్రజలు ఇవ్వరు కదా. అవును. కాంగ్రెస్ మీద ఫెయిల్యూర్ అయితే ఎవరు లేకపోతే వాడినే లేపుతారు. కాంగ్రెస్ బీజేపీ కొంచెం ఊపి వచ్చింది, అనుమానం లేదు. ఎంత రామచంద్రరావు ఛాయిస్ కరెక్ట్ కాదని ఎవరన్నా, రామచంద్ర అనేవాడు అజాత శత్రువు,
ఎవరితో గొడవ ఉన్నాడు కాడు. అసలు అంతకుముందు ఏదో అరవింద్కి ఇచ్చినా, ఈటలకి ఇచ్చినా, ఇంక రఘునందన్కి ఇచ్చినా వర్గాల పోరు ఉండేది, తెచ్చేవాడు. డెఫినెట్లీ. దాన్ని వెంటనే ఆపగలిగారు. ఇది ఎక్కడికి తీసుకుపోతాడని మనకు తెలియదు. కానీ నిజంగా సార్ అంటే అంటే ఈ విషయం నేను మాట్లాడతాను, ఈ విషయం కూడా అడుగుతాను. ఇప్పుడు నిజంగా రామచంద్రరావు గారిని పెట్టడం వెనకాల సరే వాళ్ళు వేసిన ఐడియా అయితే ఏ విధంగా ఉందో మనకు తెలియదు, కానీ సడన్గా అంత అంత అంటే ఎప్పటి నుంచో పార్టీ నుండి పెట్టుకున్నట్టు వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వాలని ఎలా అనిపించిందంటే, కానీ నిజంగా మరి రేపు పార్టీ బలోపేతం కోసం అంటే ఆయన సౌమ్యుడు, పెద్దగా దీని మీద అగ్రెసివ్గా పోలేడు కానీ బట్ అందరికి ఆమోదయోగుడు. అదే పార్టీలో ఉన్న వాళ్ళందరూ సమన్వయంగా నడిపించగలిగాడు. కానీ మరి పార్టీని బయటికి తీసుకెళ్లాలంటే ఎలాగా? ఇప్పుడు రేవంత్ రెడ్డి లాను దూకిచ్చి ఉరికిచ్చి చేసినట్టు కేటీఆర్ లా ఉరికిస్తానటువంటి పరిస్థితి అందరికి ఉండదు. జాగ్రత్తగా పోతాడు. బట్ చెప్పలేము. ఇంతకుముందు సార్ కూడా మీకు చెప్పినట్టున పి నరసింహారావు ఇక్కడ కాంగ్రెస్ గా ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్. ఇక్కడ అక్కడ తీసిపోయి ఇంట్లో నాకు కుదిరే బాబు పాలిటిక్స్ నాకు ఆరోగ్యం బాధని పడుకుంటే ఆయన పట్టుకొని పోయి రాజీవ్ గాంధీ చనిపోతే ఆ రోజు ఏమంటారు దాన్ని స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద పెట్టారు ప్రైమ్ మినిస్టర్గా. మళ్ళీ 6 నెలలు డిసైడ్ అయిపోయారు, మాలో మేము డిసైడ్ చేసుకుంటాం అనే పరిస్థితికి ఈయన తీసుకొచ్చి అక్కడ పెడితే నంద్యాలలో యునానిమస్గా ఇక్కడ గెలిపించే పరిస్థితి. ఎన్టీఆర్ ఎవరు అభ్యర్థిని కూడా పెట్టలా, తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇంకేం కాంటెస్ట్ అన్నాడు. నామినల్గా 2 పెడితే డిపాజిట్ కూడా రాలేదు అనుకోండి. అట్లాంటి పి నరసింహారావు 5 ఏళ్ళు అసలు ఈ దేశాన్ని సరళీకృత ఆర్థిక విధానం ద్వారా ముందు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడే ఊపి నుంచి బయటపడేశాడు. ఎవరు అనుకూల అత్యంత ఎఫిషియెంట్గా పనిచేశాడు. ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే అట్లా సౌమ్యుడు అని మన రామచంద్రరావు అదే అభిప్రాయం రామచంద్ర మీద ఉంది అందరికి. మరి ఆయన కూడా మీరు అదే రకంగా అంచనా వేస్తే ఇప్పుడు ఈ అధ్యక్ష బాధలు వచ్చాయి. మరి పివిలాగా సక్సెస్ఫుల్ అవుతాడేమో అంటున్నా. అవును సార్, మనం ఆయన కూడా తక్కువ ఇప్పుడు కొంతమంది సైలెంట్ గా ఉన్నా వాళ్ళ రాజకీయ అవకాశం వస్తే ఒక్కోసారి వాళ్ళ వర్త్ చూపిస్తారు. ఆయన కూడా చూపిస్తాడు. మీరంటే లాయర్లు ఎక్కడ పక్కకు జరగలేదు, ఓడినా గెలిచినా అంటి పెట్టుకున్నాడు పార్టీని. సో అది యాక్సెప్టెన్స్ వచ్చింది. అదర్వైజ్ ఈ గ్రూపులు తనుకొని వచ్చేవి, అనుమానం లేదు. కాబట్టి దానికి అతీతంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. చూడాలి ఈ కాంట్సే ఆ ఆపర్చునిటీని ఆయన ఎట్లా వాడుకుంటాడో కాలం నిర్ణయిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మరి నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లో పెట్టాలంటున్నారు. మరి ఎంతవరకు అయ్యే అవకాశం ఉందంటున్నారు? నేనైతే నమ్మట్లేదండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు గైడ్ లైన్స్ కదా సార్, సుప్రీంకోర్టు క్యాప్ తీసేస్తామన్న మాట అనగానే నాకైతే డౌట్ అయ్యేది. సుప్రీంకోర్టుగా పోయాడు, తలుపు కొడతాడు, అట్లెట్లా అంటే అయిపోతుంది మనకు 6 నెలలు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత ఆలస్యం చేస్తే నేరుగా నిధులు రిలీజ్ అవుతున్నాయి కేంద్రం నుంచి. లోకల్ బాడీ ఉంటేనే నిధులు వస్తాయి. మీరు స్పెషల్ ఆఫీసెస్ నడిపిస్తారంటే ఆ డబ్బులు రావు. దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది బాగా. ఎంత త్వరగా వాళ్ళు పెట్టుకుంటే మంచి. సో నిజంగా గ్రామాలకు కూడా కాదు నిధులు, అసలు రూపాయి లేదు, కాంగ్రెస్ రూపాయి లేదు. డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వచ్చేది రాకుండా నువ్వు బ్లాక్ చేసి స్పెషల్ ఆఫీసెస్తో పరిపాలిస్తా అంటే ఎట్లా? సో అందువల్ల ఎంత త్వరగా వాళ్ళు పెట్టాలి అది మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.